అరే గజాల చెప్పరా బట్టు. మొరారి సినిమాకి వెళ్ళొచ్చాను రా. అరే ఎలా ఉందిరా సినిమా? కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుది, కృష్ణవంశీ డైరెక్షన్, పోస్టర్లు వేసి వస్తుంటే కలర్ఫుల్ గా ఉన్నాయి. ఎలా ఉంది మామ సినిమా? మా సినిమా మామూలుగా లేదు. 2:30 గంటలకు పైగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కట్టి పడేసాడంటే ఈ డైరెక్టర్ మామూలుడు కాదు. ఇంతకు ముందు చాలా సినిమాలు చూసేవా అతను. బట్ ఒక స్టార్ హీరో స్థానాన్ని హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. బట్ ఆ ఛాలెంజ్ ని తీసుకుని మంచి ఫ్యామిలీ డ్రామా డెలివర్ చేశాడు. కృష్ణ గారి అబ్బాయి ఎలా చేశాడురా ఇంతకని? కృష్ణ గారి అబ్బాయి చాలా బాగా చేశాడు మామ. ముచ్చటేసింది. మెయిన్ గా మహేష్ స్వాగ్ అయితే మాత్రం ఎదిరిపోయింది. కొన్ని సీన్ లో హీరోయిన్ ఆట పట్టించి సీన్ లో మహేష్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అమ్మాయి సోనాలి బింద్రే తన ఎలా చేసింది? సోనాలి బింద్రే టాలీవుడ్ కి దొరికిన వరంలా అనిపిస్తుంది. మంచి ఫ్యూచర్ ఉంది సోనాలి బింద్రేకి టాలీవుడ్ లో. ఈ సినిమా పోస్టర్లు వేసి వస్తుంటే మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి. అందులోనూ కృష్ణవంశీ గురించి మనం సెపరేట్ చెప్పక్కర్లేదు. ఫ్యామిలీని మొత్తాన్ని ఒక ఫ్రేమ్ లో బాగా చూపిస్తాడు. ఈ సినిమాలో ఎలా చూపించాడు ఈ సినిమాలో చాలా పెద్ద కాస్టింగ్ ఉంది. చిన్న, శివాజీ రాజా, సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ వీళ్ళందరినీ స్క్రీన్ మీద చాలా చోట్ల చూపిస్తారు. అంటే స్క్రీన్ అంతా చాలా బిజీగా ఉంటది. చాలా బాగుంటది కలకల్లాడుతూ. మరి మిగతా టెక్నికల్ ఎలిమెంట్స్ అవి ఎలాగున్నాయి? మణి శర్మ గారి మ్యూజిక్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, రామలింగేశ్వరరావు గారి ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని చాలా బాగున్నాయి. మ్యూజిక్ అయితే మాత్రం ఎదిరిపోయింది. ఆ పాటలు అయితే మాత్రం బీభత్సంగా ఉన్నాయి. ఒక్కో సాంగ్ ఒక్కో ఆనిముత్యం. ఫ్యూచర్ లో ఈ సినిమా గురించి, ఈ పాటల గురించి చాలా చెప్పుకుంటారు కథలుగా. కృష్ణ గారి అబ్బాయి 3 సినిమాలు చేశాడు. ఇది 4వ సినిమా. స్టార్ హీరో అయ్యి స్టేజ్ వచ్చిందంటావా? ఖచ్చితంగా మహేష్ మంచి ఫ్యూచర్ ఉంది. కృష్ణ గారి చలాకితనం మహేష్ లో కనిపిస్తుంది. ఇప్పటి వరకు కృష్ణ గారి అబ్బాయి అన్నాం, ఇక నుంచి మహేష్ బాబు అన్నాం. ఎందుకంటే తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ తో. అది 2000లో గనక మనకి యూట్యూబ్ ఛానల్ ఉంటే ఎలా నేను రివ్యూ చెప్పేవాడిని ఈ సినిమా గురించి. అప్పుడు చెప్పలేకపోయాం, కానీ ఇప్పుడు ఎలా చెప్తున్నా. ఈ కొత్త ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి. ఇంకా చాలా రిలీజ్లు ఉన్నాయి. అట్లన్నిటి గురించి కూడా అప్పుడు ఎలా కనిపించిందో డిస్కస్ చేసుకుందాం.